నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్కారం. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి సాహితీమూర్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. బాల సాహిత్య మాసంగా పరిగణించబడుతున్న ఈ మాసంలో బాలలందరూ కూడా పాడుకునేందుకు అనుగుణంగా తమ యొక్క కవితలను, గేయాలను అల్లే విధంగా వినూత్నమైన అంశాలను పొందుపరిచి ఇస్తున్నారు మన వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు. మరి అటువంటి అంశాలకు వచ్చిన కవితలు, గేయాలలో తమకు నచ్చిన గేయాన్ని లేదా కవితను ఎంచుకొని తమకు నచ్చిన ఆ కవితకు, గేయానికి సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపడమే నేటి కవిత నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ వారం కూడా మనకు సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు వచ్చాయి. మొట్టమొదటగా ఆ యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలికలను చూసినట్లయితే ప్రప్రథమంగా క్రమశిక్షణావర్యులు మన గురువర్యులు పంపిన మొట్టమొదటి సమీక్షాభినందన అభిప్రాయ మాలిక శ్రీమతి బత్తిని గీతాకుమారి గారిది. నవంబర్ 26వ తేదీన తీయని మాట అంశానికి గాను కవయిత్రి శ్రీమతి బత్తిన గీతాకుమారి గారు తీపి ఊటలు అనే శీర్షికతో వ్రాసిన బాలగేయం నాకు బాగా నచ్చింది అంటున్నారు మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు. పాపాయి పలికేటి తొలి తొలి మాటలు ముద్దుగా మదిని తాకేటి తీయని ఊటలుగా ఆవిష్కరించిన తీరు బాగుంది. అమ్మగారంగా నేర్పేటి మృదు మధుర పలుకులు చెవులకింపు కలిగించు తేనె సుధల చినుకులుగా అభివర్ణించారు కవయిత్రి గారు. భయమసలు వలదంటూ నాన్న చెప్పిన ధీర పలుకులు ఆ జీవనం రవలించు మువ్వల సవ్వడులని పేర్కొన్నారు. బాల్యపు తోటలోన బంగారు పలుకులు గురుదేవు పలికించు ఓనమాల ఉచ్చారణలు అంటూ కొనసాగించారు. ఇలా తల్లి, తండ్రి, గురువుల ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందో వివరించారు. అలాగే బడిలో నేస్తాల మాటలు, మంచిని చెప్పే ప్రతి ఒక్కరి మాటలు తీయని మాటలేనని తేల్చి చెప్పారు కవయిత్రి గారు. మంచి మాటలు పలుకుదాం, మనము మనసు మమత తీపిని పంచుదాం అంటూ చక్కని ముగింపునిచ్చారు. అయితే సవ్వడులు పదం పునరుక్తి కాకుండా ఉంటే బాగుండేది. నిడివి తగ్గించడానికి కొన్ని చరణాలు తగ్గిస్తే మరీ బాగుండేది. కొన్ని పదాలు పిల్లల స్థాయికి మించి ఉన్నాయి. సరళమైన పదాలకు చోటు కల్పిస్తూ మున్ముందు బాల సాహిత్యాన్ని మరింత చక్కగా అందజేస్తారని ఆశిస్తూ కవయిత్రి గీతాకుమారి గారికి మరియు నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి, అడ్మిన్ సోదరులు లక్ష్మయ్య గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపారు మనకు గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు. సేనాధిపతి గారు, మీకు ప్రత్యేకమైన అభివందనాలు మరియు ధన్యవాద స్థుతులు. బత్తిన గీతాకుమారి గారు గురువర్యుల చక్కని సమీక్ష అభినందనను పొందిన మీకు శుభాకాంక్షలు. మరి యొక్క సమీక్ష అభినందన శ్రీమతి ప్రశాంతి రేవూరి గారిది. ప్రశాంతి రేవూరి గారికి తుంబూరు జగన్మోహన్ గారు రాసిన కవిత బాగా నచ్చిందట. ఈ వారం నాకు నచ్చిన కవిత కార్యక్రమంలోనికి పెద్దలు శ్రీ సేనాధిపతి గారికి, శ్రీ లక్ష్మయ్య గారికి వినమ్ర నమస్సులు. కలకూజితాల వంటి చక్కని గొంతుతో కార్యక్రమం నిర్వహించే సమూహ ప్రియతమ నిర్వాహకురాలు శ్రీమతి మెరుగు అనురాధ గారికి అక్షర సుమాంజలి. మీకు కూడా ప్రత్యేక నమస్సుమాంజలి ప్రశాంతి రేవూరి గారు. ఇక ఈరోజు నేను పరిచయం చేయు నాకు నచ్చిన కవిత తీయని మాట అను అంశానికి గాను తీపి మూటలు అనే అందమైన శీర్షికతో శ్రీ తుంబూరు జగన్మోహన్ గారు రాసిన కవిత. రారండోయ్ పలకండోయ్ పిలవండోయ్ అని చక్కని అంత్యప్రాసల పల్లవి నన్ను ఆకర్షించింది. ఇంకా ఆశాంతం మాటలు అనే పదం వదలకుండా చక్కని అర్థవంతమైన పర్యాయ పదాలు ప్రతి పంక్తిలోనూ ఎంతో ఇష్టంతో కంసాలి తన చేతిలోని నగ ఏ విధంగా నగలో రాళ్ళు పొదిగినట్టు కనిపించి ఆనందం కలిగించింది ఈ బాల సాహిత్యం కోసం వ్రాయబడిన బాలగేయం. నేటి కవిత సమూహంలో చక్కని గేయ కవితలు వ్రాస్తూ నా ఈ అభిప్రాయ సమీక్షకు కారణభూతులైన జగన్మోహన్ గారు అందుకోండి నా హృదయపూర్వక అభినందన. మందారాలు.
మీ నుంచి మరిన్ని ఇట్టి ఆకర్షణ కలిగించే కవితలు, గేయాలు ఆశిస్తున్నాను. మీ సాహితీ సహోదరి ప్రశాంతి రేవూరి అని చక్కని సమీక్ష, అభినందన, అభిప్రాయం మాలికను పంపారు ప్రశాంతి రేవూరి గారు. మీకు శుభాభినందనలు, అలాగే ధన్యవాద స్థితులు. తమ యొక్క గేయానికి సమీక్షాభినందన పొందిన శ్రీ తుమ్మూరు జగన్మోహన్ గారికి శుభాకాంక్షలు. మరి సాహితీమూర్తులందరూ కూడా తమ యొక్క చక్కని మాసంగా, బాల సాహిత్య మాసంగా పేరొందిన ఈ యొక్క మాసానికి అనేక కవితలు, గేయాలు మన సాహితీ మూర్తులందరూ కూడా అల్లేశారు. మరి ఇంకా ఇంకా వచ్చే మాసంలో కూడా మరింత వినూత్నమైన అంశాలు మనకు అందించబడతాయి. మీ యొక్క విలువైన సమయాన్ని మన నేటి కవిత, నాకు నచ్చిన కవిత అంశానికి వినియోగించి మీ యొక్క చక్కని సమీక్ష, అభినందన, అభిప్రాయం మాలికలను విరివిగా పంపించగలరని మనవి చేస్తూ, ఇవి ఈ వారం సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలికలు. మన గురువరిలు శ్రీదాసన్ సేనాధిపతి గారికి, ప్రశాంతి రేవూరి గారికి మరొకసారి అభివందనాలు తెలియజేస్తూ, తుమ్మూరు జగన్మోహన్ గారికి మరియు బత్తిన గీతాకుమారి గారికి శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క యూట్యూబ్ లింక్, నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ రాగానే ఆ యొక్క కామెంట్ సెక్షన్లో మీ యొక్క సలహాలు, సూచనలు, అభిప్రాయాలు విరివిగా పంపగలరని, అలాగే సమూహంలో కూడా మీ యొక్క అభినందనలను తెలుపగలరని మనసారా కోరుకుంటూ, ఈ వారం ఇక సెలవు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.